వెనుకబడిన రాష్ట్రమైన బీహార్ నుంచి అత్యధికంగా ఐఏఎస్లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అక్కడ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్లే ఎక్కువ మంది ఐఏఎస్లు ఐపీఎస్లు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ మెయిన్స్ ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు ఒక్కొక్కరికి 1,00,000 చొప్పున చెక్కులు అందజేశారు. ఆర్థిక సాయంగా కాకుండా ప్రోత్సాహకంగా భావించాలన్నారు. సివిల్స్ లో టాప్ ర్యాంకు సాధించి తెలంగాణకి రావాలని రేవంత్ ఆకాంక్షించారు. అయితే తెలంగాణ అధికారులు కేంద్రంలో ఉన్న రాష్ట్రం కోసం కృషి చేయాలని కోరారు. రేషన్ కార్డుల విషయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 నుంచి అర్హులైన వారందరికీ కార్డులు అందించనుంది ప్రభుత్వం. మొదట కొత్త కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించనున్నారు. దీనికి సంబంధించిన రూల్స్ ను త్వరలోనే ప్రకటించనున్నారు. అయితే రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 15వ తేదీ నుంచి స్వీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది. అర్హత నిబంధనల్లో ఎటువంటి మార్పు ఉండదని క్లియర్ చేసింది. ఇటు 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన జీవోను యథాతథంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. నిబంధనలకు అనుగుణంగా అర్హులకు ఈ నెల 26 నుంచి కొత్త కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులను కసరత్తు చేస్తున్నారు. కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులు రెండవ పంటకు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుకాబోజు అన్నారు. కడెం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల ద్వారా 17,000 ఎకరాలకు 400 క్యూసెక్కుల సాగునీటిని రెండవ పంటకు నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా కడెం ప్రాజెక్టుకు శాశ్వత మరమ్మతులు చేపట్టి నీటి విలువ సామర్థ్యాన్ని పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్లో రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించారు. గురుకుల హాస్టల్ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. భట్టి విక్రమార్క విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వారి అవసరాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందిస్తున్న మెనూను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం జైపాల్ రెడ్డి పేరు పెట్టడాన్ని ఖండిస్తున్నామని బీజేపీ ఎంపీ డీకే అరుణ వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టు కోసం జైపాల్ రెడ్డి చేసింది ఏముందని ప్రశ్నించారు. కావాలంటే నల్లగొండ జిల్లాలో ప్రాజెక్టులకు జైపాల్ రెడ్డి పేరు పెట్టుకోవాలని సూచించారు. పాలమూరును సస్యశ్యామలం చేసేందుకు నాన్న నర్సిరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారన్నారు. చిట్టెం నరసింహారెడ్డి పేరు ప్రభుత్వానికి గుర్తు రాలేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియకపోయినా నాన్న సేవలు సీనియర్ మంత్రులకు గుర్తులేవా అని నిలదీశారు. జిల్లా కోసం నాన్న సోదరుడు ప్రాణాలు అర్పించారని డీకే అరుణ తెలిపారు. రైతు భరోసా పథకానికి మంగళం పాడారంటూ విపక్షాలు తీవ్ర విమర్శలు చేసిన వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 26 నుంచి రాష్ట్రంలో రైతు భరోసా అందిస్తున్నామని ప్రకటించారు. అంతేకాకుండా రైతు భరోసా పథకం కింద ఇచ్చే మొత్తాన్ని 10,000 నుంచి 12,000కు పెంచామని వెల్లడించారు. అయితే ఆర్థిక ఇబ్బందులున్న రైతు భరోసా నగదును పెంచామని పొన్నం వివరించారు. ఇక గత 10 ఏళ్లుగా కొత్త రేషన్ కార్డుల జారీ జరగలేదని, జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని తెలిపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే పారదర్శకంగా జరుగుతోందని, ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించడం జరుగుతుందని మంత్రి పొన్నం చెప్పారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో హైందవ శంకరావ సభ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సభకు రాష్ట్ర నలుమూలాల నుండి హిందువులు భారీ ఎత్తున తరలివచ్చారు. సభలో 50 గ్యాలరీలు, 15 భారీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సభకు వెళ్లే రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హైందవ శంకరావన్ సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు. సినిమాల్లో మన పురాణాలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైందవ ధర్మ వాహనం జరుగుతోందని మండిపడ్డారు. ఇక కొందరు అన్యమతస్థుల ప్రవర్తన ఇబ్బంది పెడుతోందన్నారు. కల్కి చిత్రంలో కర్ణుడి పాత్రను హైలైట్ చేశారన్న అనంత శ్రీరామ్ కర్ణుడిని శూరుడు అంటే ఎవరు ఒప్పుకుంటారని ప్రశ్నించారు. ఇలాంటి వక్రీకరణలు చూసి తాను సిగ్గుపడుతున్నానని, తప్పును తప్పు అని చెప్పాల్సిందేనని అనంత శ్రీరామ్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో చిక్కడపల్లి పీఎస్సీ హీరో అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట హాజరు కావాలని బన్నీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మరోవైపు అల్లు అర్జున్ ఇంటికి రామ్ గోపాల్ పేట పోలీసులు చేరుకున్నారు. బన్నీ ఇటు మేనేజర్ కి నోటీసులు అందజేశారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించొద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. ఇక హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా సిబ్బంది ఆక్రమణలను కూల్చివేసింది.
అయ్యప్ప సొసైటీ వద్ద భారీ పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. జీహెచ్ఎంసీ నోటీసులు, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా బిల్డర్ 684 గజాల్లో అక్రమ భవనం నిర్మించినట్లు హైడ్రా దృష్టికి రావడంతో చర్యలు చేపట్టింది. 6 అంతస్తుల భవనాన్ని నిర్మించడంపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా చీఫ్ రంగనాథ్ నిన్న ఫీల్డ్ విజిట్ చేశారు. హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు నివారణ చర్యలు తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చిట్యాల, పెద్దకాపర్తి, చౌటుప్పల్ వద్ద ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయని, డ్రైవర్లు అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని అన్నారు. కేంద్ర మంత్రి గడ్కరీతో 6 లైన్ల రోడ్డు ఏర్పాటు కోసం గతంలో మాట్లాడి ఒప్పించామని, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా డ్రైవర్లకు కంటిచూపు పరీక్షలు చేయించడం జరిగిందని అన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మోతే మండలంలోని పలు గ్రామాలలో 6 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పంచాయతీరాజ్ రోడ్లను శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మరింత మెరుగుపడిందని అన్నారు. ఎన్నికల వాగ్దానంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు. చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. కుప్పంలోని నడుమూరు గ్రామంలో సౌర విద్యుత్ను సీఎం ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక నడుమూరు గ్రామస్తులు సౌర విద్యుత్ను ఏర్పాటు చేస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కువ్వాల ఆభరణీయానం గుండా రాత్రి 9 గంటల తర్వాత చిన్న వాహనాలు వెళ్లకూడదని అటవీ అధికారులు కొత్త నిబంధనలు తెప్పడంతో కొత్తగూడ చెక్పోస్ట్ వద్ద భారీగా కార్లు, ఇతర చిన్న వాహనాలను చెక్పోస్ట్ సిబ్బంది నిలిపివేశారు. విషయం తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెట్కబొజ్జు పటేల్ హుటాహుటిన చెక్పోస్టుకు చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ఉన్నత స్థాయి అధికారులు నిర్ణయం జరిగే వరకు చిన్న వాహనాలను ఆపకూడదని సూచించారు. అధికారులపై ఎమ్మెల్యే ఒత్తిడి తీసుకురావడంతో చెక్ సిబ్బంది వాహనాలను విడిచిపెట్టారు. ఇక ఎమ్మెల్యే వెడమబొజ్జు పటేల్ కు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ సెంట్రల్ జైలును రాష్ట్రం మొత్తం మంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. జైల్లో ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని, గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తున్నామని అన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగేది ఉపేక్షించేది లేదని అనిత హెచ్చరించారు. విశాఖ జైలులో ఘటనలపై కమిటీ వేసినట్లు చెప్పారు. 10 రోజుల్లో నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అనిత పేర్కొన్నారు. విజయవాడ కేబీఎన్ కాలేజీలోని ఎంపీ కేశినేని చిన్ని మెడికల్ క్యాంపును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంపీ గారి ప్రోద్బలంతో కేబీఎన్ కాలేజీలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. మొత్తం 8 రకాల వ్యాధులకు ఇక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే అన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. సినీ నటి బీజేపీ నాయకురాలు మాధవీలతకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. మాధవీలత గురించి ఆవేశంలో మాట్లాడినట్లు చెప్పిన జేసీ తాను చేసింది తప్పేనని అంగీకరించారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నట్లు ప్రకటించారు. ఇక ఆవేశంలో తాను నోరు జారనని, అలా మాట్లాడి ఉండాల్సింది కాదన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. మంత్రుల పీఏల మీద ఆరోపణలు సహజమని, ఈ విషయంలో వైసీపీ నేతలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఆయన ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామని, మహిళలకు ఫ్రీ బస్సును ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన తిరుపతిలో అన్నారు. లోటు బడ్జెట్లో ఉన్న సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామన్నారు. నూతన పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. 2 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టానన్నారు చెప్పారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణం నుండి కడెం మీదుగా దాస్తూరాబాద్ మండల కేంద్రం వరకు డాక్టర్ కిరణ్ కుమార్ బృందం మరథాన్ రన్ నిర్వహించారు. యువత డ్రగ్స్ కు అలవాటు పడి భవిష్యత్తును కోల్పోతున్న విధానాన్ని వివరిస్తూ డ్రగ్స్ వినియోగంతో వచ్చే నష్టాలను తెలిపారు. యువతకు మేల్కొల్పేందుకు మరథాన్ రన్ నిర్వహిస్తున్నామని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం కొత్తగూడెంలో 36 వార్డులు, పాల్వంచలోని 24 వార్డులు, సుజాతనగర్లోని 7 పంచాయతీలను కలుపుతూ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఏడాది పాటు పట్టుబట్టి కార్పొరేషన్ సాధించిన ఎమ్మెల్యే పూనంనేని సాంబశివరావుకు పట్టణ ప్రజలు అభినందనలు తెలిపారు. పూనంనేని సాంబశివరావు తన ప్రతిపాదనతో కార్పొరేషన్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా మంత్రులు భట్టి, పొంగులేటి, తుమ్మలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
సీఎంఆర్ కాలేజీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. కాలేజీ చైర్మన్ చామకూర గోపాల్ రెడ్డిపై కేసు నమోదైంది. కిషోర్, గోవింద్ తో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. అమ్మాయిల హాస్టల్లోని వాష్రూమ్స్ లోకి తొంగి చూసినట్లు గుర్తించారు. ఇక కాలేజీ డైరెక్టర్ జంగారెడ్డి, ప్రిన్సిపల్ అనంత నారాయణ, వార్డెన్ ప్రీతిరెడ్డి, క్యాంపస్ వార్డెన్ ధనలక్ష్మిపై కేసు నమోదైంది. రైతు భరోసాపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు, కేటీఆర్, బీజేపీ నాయకులు విమర్శలకు తప్పిది పనికిరానని ప్రజలకు అర్థమైందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో రైతులకు గడ్డు రోజులు, ఒకే ఆర్థిక సంవత్సరంలో రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రలోకి ఎక్కిందన్నారు. దేశంలోనే ప్రత్యేక గుర్తింపు కలిగిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో గత 10 సంవత్సరాలుగా రూపయోగాన్ని ఉన్న ఫర్నిచర్ స్క్రాప్ ను యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధంగా అధికారులు తన అనుచరులకు కేటాయిస్తున్నారు. సుమారు 50 టన్నులకు పైన ఫర్నిచర్ స్క్రాప్ ఓపెన్ మార్కెట్లో 80 లక్షల పైగా విలువ చేసే వాటిని 8 లక్షలకు కేటాయిస్తూ రాత్రికి రాత్రి తరలించే ప్రయత్నం చేశారు. యూనివర్సిటీలో జరిగిన స్క్రాప్ అవినీతిని బట్టబయలు చేస్తామని ఎఫ్ఐఎస్ఎస్ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ములుగు జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కేబినెట్ సమావేశంలో ములుగు గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ ఆమోదం తెలిపిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. జాతీయ రహదారిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ విజయ్ విహార్ హోటల్లో గిరిజన ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల శిక్షణ తరగతులను నిర్వహించారు. నేటి నుంచి 7 రోజుల పాటు శిక్షణ తరగతులు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలువురు ఈ శిక్షణ తరగతులను ప్రారంభించారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లోనూ ప్రావీణ్యం సాధించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా మోపిదేవిలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ పాఠశాలలో జోన్ 2 స్థాయి ఆటల పాటలను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రారంభించారు. క్రీడా స్ఫూర్తితో క్రీడాకారులు అపజయం పొందినా నిరుత్సాహపడకుండా మరోమారు విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు బుద్ధప్రసాద్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సర్వోత్తముఖాభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారని, విద్యార్థులు కూడా సర్వోత్తముఖాభివృద్ధి చెందాలని బుద్ధప్రసాద్ ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా గరికపర్రులో బీవీఆర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలను సీఐ చిట్టిబాబు ప్రారంభించారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల పాటలు, గొబ్బెమ్మలు సంక్రాంతి పండుగకు ముందే సంక్రాంతి శోభను తీసుకొచ్చాయి. యువత పెడదారి పెట్టకుండా ఇటువంటి ఆటల పోటీలు, ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ నెల 4 నుంచి 12 వరకు జరుగుతున్న ఈ పోటీలలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐ కోరారు. ఆదిలాబాద్ జిల్లాలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. టేకు దుంగలు ఉన్నాయని సమాచారంతో ఇచ్చోడ మండలం కేశవపట్నంలో ఫారెస్ట్ అధికారులు తనిఖీలు చేశారు. కాగా తమ ఇళ్లలో తనిఖీలు చేస్తారా అంటూ అధికారులపై స్మగ్లర్లు దాడి చేశారు. అంతేకాదు అధికారుల వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురు అటవీ శాఖ అధికారులకు గాయాలయ్యాయి. ప్రతి గ్రామంలో పల్లెలు అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పల్లె పండుగ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అయితే కోట్లలో నిర్మాణ పనులు చేపడుతున్నప్పటికీ వాటిని పరిశీలించాల్సిన అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా పెద్దరావిడు మండలంలో 3 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నప్పటికీ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండానే అధికారులు బిల్లులు చెల్లిస్తున్నారని వైసీపీ నాయకులు ధ్వజమెత్తుతున్నారు. అవసరమైన చోట్ల సీసీ రోడ్లు వేయకుండా రోడ్ల మీద రోడ్లు వేస్తున్నారని అధికారులపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు సీసీ రోడ్డు నిర్మాణాల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పర్యవేక్షిస్తున్నట్లు పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. ముందుగా బాలాజీ నగరంలోని కమ్యూనిటీ హాల్ కు చేరుకుని అక్కడ స్టాండర్డ్ సర్వదర్శన టోకెన్లను జారీ చేసే కేంద్రాలను చూశారు. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ ఇటు కృష్ణతేజ్ రెస్ట్ హౌస్ వద్దనున్న క్యూలు, పార్కింగ్ ప్రాంతాలను పరిశీలించారు. అన్నమయ్య భవనంలో ఏర్పాట్లపై టీటీడీ జిల్లా పోలీసు అధికారులతో సమీక్షించారు. టికెట్లు, టోకెన్లు ఉన్న వారికే వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని ఈవో శ్యామలరావు మరోసారి స్పష్టం చేశారు.
ములుగు జిల్లా మేడారంలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవు దినం కావడంతో తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కోలాహలంగా మారింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండల కేంద్రంలో కస్తూర్బా గురుకుల పాఠశాలలో క్లాసులకు సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. స్కూళ్లు ప్రారంభించి 8 నెలలు గడుస్తున్నా క్లాసులకు సరిపడా ఉపాధ్యాయులు లేక ఇబ్బందులకు గురవుతున్నామని నిరసన తెలియజేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురక్ కిషోర్ను పోలీసులు అరెస్టు చేశారు. బోండా ఉమా బుద్ధ వెంకన్నపై దాడి కేసులో కిషోర్ను మాచర్ల పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం అండ తీసుకుని కిషోర్ అనేక దౌర్జన్యాలు ఆక్రమణలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెల్లూరు జిల్లా తోపుగుంట అగ్రహారం ప్రజలకు విష జ్వరాలు వణికిస్తున్నాయి. జ్వరాలతో ఇంటికి 2 చొప్పున మంచాన పడిపోతున్నారు. తోపుగుంట అగ్రహారం గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిన అధికారులు పట్టించుకోవడం లేదు. పారిశుధ్య లోపంతో దోమలు స్వైరా విహారం చేస్తున్నాయి. విష జ్వరాలు భయపెడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఒక్కసారి కూడా మెడికల్ క్యాంపు నిర్వహించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. విజయవాడలో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం యూటర్న్ విధానానికి వ్యతిరేకంగా బ్యాక్ వాక్ చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముందుకు వాలంటీర్లు వెనక్కి అంటూ బాబు వచ్చారు. జాబ్ తీశారంటూ నినాదాలు చేశారు. అయితే పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లిలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తికి ఓ యువతి దేహశుద్ధి చేసింది. స్థానిక ఈఎస్ఐ బ్యాంకు ముందు రాత్రి ఇడ్లీ బండి వద్ద ఉన్న యువతి పట్ల ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. సదరు వ్యక్తిని పట్టుకుని దేహశుద్ధి చేసింది. మహిళల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియదా అని ప్రశ్నిస్తూ కొట్టింది. స్థానికులు ఆమె ధైర్యానికి అభినందించి హర్షం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో ఓ వైన్ షాపు దగ్గర మందుబాబు బైక్ లో పాము హత్య చేసింది. బైక్ లో దూరిన పాము బయటకి రావడం లేదని చివరకు వాటర్ సర్వీసింగ్ చేసి బయటకు తీశారు. బయటకి వచ్చిన విషపూరిత పామును స్థానికులు చంపేశారు. తిరుపతి జిల్లా మోగలిఘాట్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. టెంపోను వెనుక నుంచి ఢీకొని డివైడర్ పైకి దూసుకెళ్లింది కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఆర్టీసీ. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలయ్యాయి. వారిని వెంటనే బంగారుపాళ్యం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అతివేగంతో వెళ్తున్న టెంపో ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో ఘటన చోటు చేసుకుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా గొల్లపాలెం గ్రామ పంచాయతీలోని ఓఎన్జీసీ నిధులు గోల్మాల్ సంచలనం సృష్టిస్తోంది. 1,76,00,000 ఓఎన్జీసీ నిధులు దుర్వినియోగం చేశారంటూ గొల్లపాలెంలో పంచాయతీ ముందు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ పంచాయతీకి పన్ను రూపంలో వచ్చిన సొమ్మును దుర్వినియోగం అయ్యాయంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీ సర్పంచ్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి దుర్వినియోగమైన నిధులపై ఎంక్వైరీ చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లా శాసంపల్లి గ్రామానికి చెందిన సందుల రవి అతనితో మరో 4 వెంకటేష్ కు పరిచయం చేసుకున్నారు. నీ దగ్గర ఉండే డబ్బును రెట్టింపు చేస్తామంటూ వెంకటేష్ కు మాయమాటలు చెప్పి డబ్బులు రెట్టింపయ్యి 2,000 నోట్ల కట్టలతో పాటు పేపర్ షీట్ ద్వారా కరెన్సీ చేసి ఆసక్తికర వీడియోలను చూపించాడు. వెంకటేష్ అతని మాటలు నమ్మి 21 లక్షల రూపాయలు రవికి ఇచ్చాడు. తక్షణమే వారు అక్కడి నుండి ఉడాయించడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నందుల రవిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ పై పూనం కౌర్ ట్వీట్ చేసింది. తన జీవితాన్ని త్రివిక్రమ్ నాశనం చేశాడని ఎన్నిసార్లు మా అసోసియేషన్ కు కంప్లైంట్ ఇచ్చినా స్పందించలేదని ట్వీట్ లో పేర్కొన్నారు. పూనం కౌర్ ఇటు ట్వీట్ పై మా అసోసియేషన్ స్పందించింది. పూనం ట్వీట్ పై మా కోశాధికారి శివబాలాజీ క్లారిటీ ఇచ్చారు. పూనం కౌర్ నుంచి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు రాతపూర్వకంగా ఎలాంటి ఫిర్యాదు రాలేదని శివబాలాజీ తెలిపారు. తమ టర్మ్ కంటే ముందు కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా రికార్డులో లేదన్నారు. పూనం కౌర్ ట్వీట్ చేయడం వల్ల ఉపయోగం లేదన్న శివబాలాజీ మా అసోసియేషన్ ను ఆశ్రయిస్తూ న్యాయం జరుగుతుందన్నారు.
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్ సంక్రాంతి సందర్భంగా 2025 జనవరి 12న ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. యాక్షన్ మూవీగా డాకు మహారాజ్ మూవీకి బాబీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ భారీ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కనుంది. ఈ క్రమంలోనే మూవీ టికెట్స్ ధర పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. జనవరి 12 ఉదయం 4 గంటలకు వేసే బెనిఫిట్ షో టికెట్ రేటును 500గా నిర్ణయించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ల తనయుడు అఖీరానందన్ సినీ ఎంట్రీపై ఎప్పటి నుంచో పవర్ స్టార్ అభిమానులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఓ యాడ్ ఫిలిం షూటింగ్ కోసం రాజమండ్రి వచ్చిన రేణు దేశాయ్ తన కుమారుడు అఖీరా సినీ రంగ ప్రవేశం స్పందించారు. తాను ఎక్కడికి వెళ్లినా అఖీరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారని వెల్లడించారు. అయితే ఈ విషయంలో ఒక తల్లిగా తనకు కూడా ఎంతో ఆసక్తి ఉందని అన్నారు. అయితే సినిమాల్లోకి వచ్చే విషయం పూర్తిగా అఖీరా నిర్ణయం మీదనే ఆధారపడి ఉందని రేణు దేశాయ్ స్పందించారు. ఎప్పుడు రావాలనేది అతడే నిర్ణయించుకుంటాడని తెలిపారు.